మేము మామనాడ్ డిస్ట్రిక్ట్ మేడం, మహబూబ్ నగర్. ముసాపేట మండలం. ఆ! అయితే ఇక్కడ ఇంత దూరం అసలు వస్తున్నారు కదా! అంటే రూ. 12,000 మీకు రైతు భరోసా కింద అంటే పెట్టుబడి సాయం కింద రూ. 12,000 ప్రభుత్వం అనేది సహాయం అందిస్తోంది. ఎట్లా అనిపిస్తుంది? ఎంతవరకు సరిపోతది మీ వ్యవసాయానికి సంబంధించి? అంటే ఎంతవరకు అంటే సరిపోతుందంటే కొంచెం ఆసరా మేడం. హ్మ్. మొత్తం సరిపోవులే కానీ కాకపోతే ఏంటంటే మాకు కొంచెం సగం ఎదురైతాయి అన్నట్టు. హ్మ్. ఇప్పుడు మాకు ఒక 20,000 అవుతుందంటే ఒక 6,000 వస్తే చాలా మేలే కదా మేడం. కొంతవరకు కొంతవరకు అయితే చాలా మేలు అవుతుంది మేడం. హ్మ్. ఉమ్. ఇప్పుడు మీకు పెట్టుబడికి సంబంధించి కొంతవరకు మేలవుతుందని అంటున్నారు. అలాగే మీరు పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర లభిస్తుందా? ఇంకా ఎలాంటివేమైనా ఇబ్బందులున్నాయా? ఇబ్బందులు అంటే మేము సన్నాలు ఏమన్నారు గవర్నమెంట్, సన్నాలు వేస్తున్నాము. ఆ! మాకు బోనస్ అయితే వస్తుంది. ఓకే. రెండో పంట బోనస్ ఎంతొస్తుందండి? క్వింటాల్కు 500 బోనస్ ఇస్తున్నాం. ఆ! క్వింటాల్కి 500 బోనస్ ఇస్తున్నాం మేడం. ఆ! దొడ్డు కాకుండా సన్నాలు ఏమని చెప్తున్నాం కాబట్టి సన్నాలే ఇస్తున్నాం మేము. మరి ఇప్పుడు దొడ్డు బియ్యం వేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? దొడ్డు సన్నాలే ఎక్కువ వేస్తాం మేడం. దొడ్డు అయితే ఎవరు వేయట్లేదు. వేసినా ఇక అంటే ఆ మద్దతు ధర దానికైనా ఉంది కానీ బోనస్ లేదు, బోనస్ రాదు అంతే. ఇప్పుడు మీరు అమ్మడానికి గవర్నమెంటే కొనుగోలు చేస్తుంది. దొడ్లు కూడా వాళ్ళు గవర్నమెంటే తీసుకుంటుంది కానీ కాకపోతే బోనస్ రాదు దానిలో. ఇప్పుడు మీరు పండించినటువంటి పంటని మార్కెటింగ్ చేయాలి అంటే అమ్మాలి కదా. అమ్మేటప్పుడు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? లేకపోతే మార్కెట్ లో పెట్టి కొద్ది రోజుల వరకు అలాగే పెట్టి వానలు పడి అవన్నీ తడిసిపోవటం అలాంటివి ఏమైనా ఏం లేదు మేడం. జరుగుతున్నాయా? సన్న గవర్నమెంట్ మాకు చేన్లు కాగానే కోతలు స్టార్ట్ కాగానే కొనుగోలు కేంద్రాలు పెడుతుంది గవర్నమెంట్. మాకైతే మా ఊర్లోనే ఐకేపీ సెంటర్ ఉంది, వాళ్ళే కొనుగోలు చేస్తుంది మేడం. ఏ ప్రాబ్లం కొనుగోలు అయితే ఏం ప్రాబ్లం ఇబ్బందులు ఏం లేవు మేడం. ఇప్పుడు రైతు బీమా లాంటివి కూడా ఉన్నాయి కదా. రైతు బీమా అంటే ఏంటి? ఒక రైతు ఏమైనా ప్రమాదవశాత్తు గిన చనిపోతే గనక ఆయనకి 5,00,000 రూపాయలు బీమా అనేది ఇస్తున్నారు. అలాంటివి మీ మీ ఊర్లో ఎవరికైనా వచ్చాయా? ప్రమాదం జరిగితే వచ్చినాయి మా ఊళ్ళో కూడా. రైతు బీమా ఉంటే నార్మల్ చనిపోయినా 5 lakhs వస్తుంది. 5 lakhs వస్తుంది. 5 lakhs వస్తుంది. 5 lakhs ప్రమాదం ఏం లేదు. నార్మల్ కూడా నార్మల్ రైతుకు కంపల్సరీ వస్తుంది. రైతు భూమి ఉంటే భూమి ఉండి బీమా ఉంటే రైతు బీమా అనేది ఒకటి అంటే ఎన్ని రోజుల తర్వాత అందుతుంది? సకాలంలో కరెక్ట్ టైం కి అందుతుందా లేకపోతే ఎలాగా? 1 month లోపల 1-2 months లోపల వచ్చేస్తుంటారు. ఇంకా ఏమైనా మీరు రైతుల సైడ్ నుంచి మీరు ప్రభుత్వానికి విన్నవించుకోవాలనుకుంటున్నటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఇప్పటికైతే ఏమి ఇబ్బంది లేవు. అంటే కూలీలు ఇప్పుడు కూలీలు వస్తారు కదండి మీ దగ్గరికి, రోజు కూలీకి ఎంత మీరు పే చేస్తున్నారు? ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆ కూలీలు పోను మీకు మిగిలేది ఎంత ఏంటి ఎవరు చెప్తారు? రోజు 1000 రూపాయలు కూలీలకు నాటేసేనికి 1000 రూపాయలు పడుతున్నాయి. 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఇంకా ఒకటి పిండి సంచులు కూడా కొంచెం షార్టేజ్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు DAP రేట్లు బాగా పెంచారు. చాలా ఇబ్బంది ఉంది. పిండి సంచులవి అడకపిండివే బాగా పెంచారు రేటు. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి 700-600 పెరిగినాయి. ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ DAP. అది ఒకటి ఇబ్బంది. మందు సంచులు ఒక్క సంవత్సరానికి మొత్తం 700 రూపాయలు పెంచారు. 700 రూపాయలు పెంచారు. మాకు మొదలే లేబర్ కొరత ఉంది, లేబర్ చార్జ్ ఎక్కువ పడుతుంది, అది ఎక్కువ పడుతుంది. దాంట్లో పాటు ఈ మందుల చార్జీలు విపరీతంగా పెంచేసారు. మరి దానికి సంబంధించి మీరు ప్రభుత్వానికి విన్నవించుకోబోతున్నారా లేకపోతే ఇదే విధంగా ఇప్పుడు 12,000 రూపాయలు వస్తుంది కాబట్టి దీన్నే సరిపుచ్చుకొని ఉంటాం అనుకుంటున్నారా? సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పిండి సంచుల కొరత మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఇంత రేట్లు పెంచి మద్దతు ధర 70 రూపాయలు పెంచారు. 70 రూపాయలు పెంచి 700 రూపాయలు ఒక్కొక్క ఫర్టిలైజర్ ఎమ్మడి ఒక్కొక్క ఫర్టిలైజర్ ఎమ్మడి 700 పెంచేశారు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీకు యూరియా సంచులు కావచ్చు, ఇలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఈ సంచులన్నీ కూడా మందుకు సంబంధించినవి అవన్నీ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలని కొత్త రూల్ పెట్టారు కదా. ఈ కొత్త రూల్ అనేది మీకు ఈజీగా ఉందా లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అంటే షాపుల్లోకి వెళ్ళి తీసుకొచ్చుకోవడం బాగుందా? అప్పుడు అంటే షాపులో వేసుకొని ఇప్పుడు కొరత వలన అక్కడ గడవల వలన యుద్ధాలు ఉన్నవన్నీ కొంచెం కొరత వలన ఆన్లైన్ సిస్టమ్ పెట్టింది. ఎవరికి ఎంత కావాలన్నా అంత దాని వలన ఉపయోగం బాగానే ఉంది. ఇప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటాం బాగా, బ్లాక్ మార్కెట్ పోకుండా నేరుగా బుక్ చేసుకుంటే బాగుంది. బాగానే అప్పుడు ఎట్లుందంటే అప్పుడు యూరియా అందుబాటులో ఉన్నప్పుడు ఇబ్బంది లేదు, షాప్లో తెచ్చుకుంటుండే. ఇబ్బంది అయినాక మాత్రం లైన్లో నిలబడి చెప్పులు పెట్టి లైన్లో పెట్టి చాలా ఇబ్బంది పడ్డాం అనుకోండి. ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు మేడం. యూరియా ఇప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే అందరికి బుక్ చేసుకోవడం రాదు కదండి. ఇప్పుడు ఆన్లైన్ ఓపెన్ చేసి బుక్ చేసుకోవడం అనేది రాదు కదా. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు చదువు రాని వాళ్ళు చాలా మంది వ్యవసాయం చేస్తూ ఉంటారు. చదువు వచ్చిన వాళ్ళు అంటే సరే తక్కువ మంది ఇస్తారు, ఓపెన్ చేస్తారు, చేసేసుకుంటారు. ఇప్పుడు చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? మాట్లాడే ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ సెల్కి వెళ్ళి వాళ్ళ మొబైల్ లింక్ ఉంటుంది, లింకేజ్ నెంబర్కి వెళ్ళి వచ్చి ఇప్పుడు నా దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది అనుకోండి, నాతో వచ్చి వాళ్ళు బుక్ చేయించుకుంటున్నారు మేడం. అట్లా లేదంటే క్షేత్ర స్థాయిలో ఏఈఓలు
ఏవోలు వాళ్ళ అగ్రికల్చర్ వాళ్ళ ద్వారా కూడా బుక్ చేసుకుంటారు మేడం. ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కూడా వస్తుంది కదా, స్టాక్ ఇక్కడ వచ్చిందంటే వాళ్ళ అక్కడికైనా వాళ్ళు బుక్ చేస్తున్నారు మేడం. అట్లా బుక్ చేసుకొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా అనిపించిందా, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు వ్యవసాయానికి సంబంధించి ఏది బెనిఫిట్ గా అనిపిస్తుంది? వ్యవసాయం అంటే ఇంక ఇప్పుడైనా బాగుంది, అప్పుడైనా బాగుంది. ఇప్పుడైనా గిట్టుబాటు ధర విషయం ధర కొంచెం పెరిగింది కానీ బాగా వస్తుంది కదా మేడం. బోనస్ వస్తుంది 500. సన్నోట్లు వేపించి బోనస్ మంచిగా వస్తుంది. ఒక రైతుకు నేను కౌలు రైతు, ఒక 20 ఎకరాలు కౌలు రైతుని. మరి నేను 20 ఎకరాలు వేరే వాళ్ళకు రైతులకు కాకుండా ఎవరో ఇప్పుడు భూమి వాళ్ళకు పడుతున్నాయి అమౌంట్. ఇప్పుడు నేను కౌలు రైతులు కాబట్టి నాకు దగ్గర ఒక 1,00,000, 2 లక్షల వరకు బోనస్ పడుతుంది. రైతులకే మేలు కదా. 30 క్వింటాలకు 30 క్వింటాలు 15,000. 500 15,000 రూపాయలు అంటే మాకు దాదాపుగా ఆ బోనస్కి వెళ్ళి మాకు సగం పెట్టుబడి వెళ్ళిపోతుంది మేడం. అంతే కదా మేడం. ఇప్పుడు 30 క్వింటాలు ఎకరాకు 30 క్వింటాలు పడుతుంది. 3 5ల 15,000 వచ్చినట్టే కదా మేడం బోనస్ వల్ల. అంటే మన రైతుకు చాలా మేలు జరుగుతుంది. బోనస్ చాలా ఇంపార్టెంట్. అందరికీ వస్తుంది. పంట వేసిన వాళ్ళకి ఎవరైతే అమ్ముకుంటుండ్రో రైతు పోయి వాళ్ళకే వస్తుంది. రైతు భరోసా ఒక్కటి ఏదైతే ఉందో అది ఓనర్లకు మాత్రమే అది పడుతుంది. ఓనర్లకు వస్తుంది. మరి ఇప్పుడు మీరు కౌలు రైతులు కూడా రైతులే కదా, అవును. మీరు కూడా కష్టపడుతున్నారు కదా, అవును. మరి దానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఏమైనా రైతు అడగబోతున్నారా? భరోసా అంటే ఇప్పుడు కౌలు రైతు ఓనర్ తప్ప కౌలు రైతుకి ఇచ్చే పొజిషన్ అయితే లేదు మేడం. ఇవ్వడానికి రాదు. ఎట్లా ఇస్తారు చెప్పండి మేడం. అంటే మాకు బెనిఫిట్ ఏంటంటే కౌలు రైతుకి ఇప్పుడు బోనస్ వలన ప్రతి ఒక్క రైతు కూడా మేలు జరుగుతుంది. బోనస్ ఏదైతే ఉందో దానివల్ల రైతు భరోసా అనేది ఓనర్కి వెళ్ళిపోయినా కౌలు రైతుకు రైతు భరోసాకి వెళ్ళి కౌలు రైతుకు సగము పెట్టుబడికి వెళ్ళిపోతుంది. ఒక 30 క్వింటాలు అంటే 15,000, 16,000 రూపాయలు ఒక ఎకరం పడి. ఒక 10 ఎకరాలు వేస్తుంటే 1,00,000 ఉంటే 1,60,000 రూపాయలు ఆ బోనస్ తోటే పెట్టుబడి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రుణమాఫీ జరిగిందా అండి మీకు? బాకీ జరిగిందండి. ఎంతవరకు? 1,20,000 అయింది నాకు. మాకు 2 ఎకరాల పొలం ఉంది. 1,20,000. రుణమాఫీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా వెళ్ళి మళ్ళీ రుణం కావాలి అంటే వాళ్ళు ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఏమైనా క్రియేట్ అవుతుంది? ఇచ్చిరు వెంకనే ఇచ్చిరు. అది 6 నెలలకు ఒకసారి రెన్యువల్ చేస్తున్నాం ఆల్రెడీ. గతంలో అయితే కాలేదు. గతంలో మాకు ఫస్ట్ రుణమాఫీ అప్పుడు కేసీఆర్ 2014 రుణమాఫీ అప్పుడు మాకు ఎంత అయిందంటే అప్పుడు 30,000 ఉండే. 30,000 1,60,000 అయింది మా లాస్ట్ వరకు 2023 వరకు. 2023లోనే మాకు మాపోయింది వడ్డీతో మొత్తం కలిపి. అప్పటి వరకు కాలేదు. కొంతమందికి అయింది అన్నారు కానీ మాకైతే కాలేదు. అప్పుడు లాస్ట్ ఇయర్ అయింది. అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఒకటేసారి అయింది మాకు. ఒకటే దఫా అయింది. అప్పుడు విడతలవాది అన్నారు. అది వడ్డీకే వెళ్ళిపోయింది. విడతలవాది చేసిందంతా వడ్డీకే. బ్యాంకు వాళ్ళే అదేమైంది వడ్డీకి ఇయర్ వడ్డీకి వెళ్ళిపోయింది కానీ బ్యాంకు వాళ్ళే రుణం అయితే అట్లే మిగిలింది. ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చినాకనేమో ఒకటేసారి చేసేసింది కాబట్టి మొత్తం వెళ్ళిపోయింది. మళ్ళీ కొత్తగా తెచ్చుకున్నాం. ఒకటేసారి వెళ్ళిపోయింది.